హాయ్ గైస్. మన తెలంగాణలో ఎల్లోరా అజంతా గృహాలు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా నైనగుల్ల కేవ్స్, ఇది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అడవి సోమనపల్లికి దగ్గరలో ఉంటుంది. 4 కేవ్స్ ఉంటాయి. చాలా పురాతనమైనది. కొంతమంది జైన దేవాలయం కానీ కొంతమంది శైవ దేవాలయం అని అంటారు. ఇది 2000 సంవత్సరం పురాతనమైన ఆ, నయన గుహలు ఇవి. గాయస్, మీరు ఎవరైనా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ చాలా విచిత్రమైన చాలా కనిపిస్తాయి. అంతేకాకుండా మేము అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాము. మీరు కాటారం నుంచి కానీ మంతిని నుంచి మధ్యలో వస్తే మలహర్రావు మండలంలో మానేరు బ్రిడ్జ్ అనేది ఒకటి వస్తుంది. ఆ బ్రిడ్జ్ పక్క నుంచి మీరు ఒక 4 కిలోమీటర్లు దట్టమైన అడవిలో వెళ్ళినప్పుడు మీకు ఈ నయన గుహలు కనిపిస్తాయి. ఈ వర్షాకాలంలో కానీ వేరే సీజన్లో పోతే మాత్రం గుంపుగా వెళ్ళండి, ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. చూశారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తున్న నంది మీరు లేటెస్ట్గా పెట్టిన నంది. ఇక్కడ చూడటానికి ఒక శివాలయము, శివలింగము మీకు కనిపిస్తుంది. చూశారు కదా గబ్బిలం ఎలా ఉన్నది. ఇక్కడ ఎలాంటి పూజలు జరగట్లేదు కాబట్టి ఈ ప్రాంతము మీకు గబ్బిలాలతో కనిపిస్తుంది. చూడడానికి చాలా వింతలు ఉంటాయి. మహాభారతం నాటి ఆర్ట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. చాలా గృహలు చాలా వింత. ఇది ఇసుక రాతిని తొలిచి చెక్కబడిన గృహలు ఇవి. చాలా వింత ప్రదేశము, మిస్ చేసుకోకండి. అంతేకాకుండా మేము 2000 సంవత్సరం నాటి పురాతన వినాయక విగ్రహాన్ని కూడా కనుక్కున్నాము. అది కూడా కొంత దూరంలో ఉంటుంది. చూడండి, మిస్ చేసుకోకండి గాయస్.